రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారాన్ని ఆధారం చేసుకుని ఎప్పటికప్పుడు జనసేన పార్టీ మాధ్యమాల్లోనూ మా పార్టీ నాయకులు నేను కూడా అనేక సందర్భాల్లో రాష్ట్రంలో ఉన్న దుస్థితి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం, ప్రజలు ఇబ్బంది పడడం, చిన్న చిన్న సమస్యలు సంవత్సరాల నుంచి అట్లాగే పెండింగ్లో పడిపోవడం, ఇవన్నీ కూడా మా దృష్టికి వస్తున్నా కూడా ఈరోజు ప్రత్యేకంగా నేను మన తెనాలి నియోజకవర్గంలో 2 గ్రామాల్లో నేను పర్యటించి కొంతమంది మన మిత్రులు శ్రేయభిలాషులు పాపం ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా వాళ్ళని పరామర్శించినప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వ పనితీరు గురించి, క్షేత్రస్థాయిలో జరగాల్సిన కార్యక్రమాల గురించి నేను తెలుసుకుంటే చాలా బాధ కలిగించింది, ఆశ్చర్యం కలిగించింది. ఎన్నో పెద్ద పెద్ద పత్రికా ప్రకటనలు, ఎక్కడ చూసినా బట్టలు నొక్కేసాం, 1000 కోట్లు వెళ్ళిపోయినాయని చప్పట్లు కొట్టుకోవడం, ప్రభుత్వ పథకాలు ఊహించని విధంగా సంక్షేమం దిశలో భారతదేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నాం, దానికోసం మేము లక్షల కోట్లు అప్పులు చేయాల్సి వచ్చిందనే మాటలు, ఇవన్నీ కూడా పూర్తిగా డొల్లతనంతో ఏమాత్రం కూడా నిజాయితీ లేకుండా చెప్తున్న మాటలుగా నాకు స్పష్టంగా అర్థమైంది. ఈరోజు పెన్షన్ కోసం ఈరోజు కూడా 8 నెలల నుంచి 9 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. చాలామంది పెన్షన్లు పని కట్టుకుని తీసేశారు. ఏమనంటే ఇంట్లో టీవీ ఉంది, ఏసీ ఉంది, కారు ఉంది. ఎవరికి ఉంది అది? ఆ వృద్ధురాలి వారి కొడుకు ఉంది. కొడుకున్న ఆస్తిని, కొడుకున్న ఆయన కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఎప్పటి నుంచో పాపం ఆమెకు వస్తున్న పెన్షన్ని ఆపేసిన 2 సందర్భాలు ఈరోజు నేను తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఇదే కాకుండా రోడ్ల దుస్థితి, కనీసం ఈ రోడ్లు మరమ్మతు చేయడానికి ఒక ప్రయత్నం కూడా జరగలేదు. మళ్ళీ వర్షాకాలం రాబోతోంది. గతంలో జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాని ఉపయోగించి మీ గ్రామాల్లో ఉన్న రోడ్ల దుస్థితి గురించి దయచేసి మీరు ఫోటోలు కానీ వీడియోలు కానీ పెట్టమంటే భారతదేశంలోనే కనివిని రీతిలో ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ జరిగింది. ప్రతి గ్రామం నుంచి ప్రజలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి వాళ్ళ ఫోటోలు పెట్టారు. ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యమంత్రి గారు హడావుడిగా రివ్యూ పెట్టేసి ఇది కేవలం మా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, వర్షాకాలం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మేము పనులు మొదలు పెడతాం, తక్షణ ఆర్థిక సాయంగా మేము 2000 కోట్ల రూపాయలు మేము రుణాలు తీసుకొచ్చి మేము చేయబోతున్నాం అని అన్నారు. ఏ రోడ్డు మరమ్మతు చేశారు? ఏ రోడ్డు పైన మీరు ఒక తట్టెడు మట్టి వేశారు? రమ్మనండి. గడప గడప కార్యక్రమంలో ప్రతి చోట స్థానికంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజలు వాళ్ళని గౌరవంగానో ఒక్కో సందర్భంలో పాపం ఎక్కువ అభిమానంతోటో ప్రశ్నించినప్పుడు వీళ్ళు సహనం కోల్పోయి ముందుగానే మనుషులను పంపించి వాళ్ళని బెదిరించి ప్రశ్నలు అడగకూడదు, మమ్మల్ని ఏ విధంగా కూడా మనల్ని ప్రశ్నించకూడదు అనే రీతిలో పనిచేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చాలా బాధ కలిగిస్తుంది. నంది వెలుగు నుంచి పెదరావూరుకు వెళ్లాల్సిన ప్రధాన రహదారి ఎందుకు ఈ రోజు వరకు మీరు పనులు ప్రారంభించుకోలేకపోయారు? రాష్ట్ర కేబినెట్ తీర్మానంలో పెట్టి దాని గురించి అన్ని శాఖల ద్వారా నిధులు సేకరించి పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు పూర్తవడానికి కోసం కావాల్సిన నిధులను ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వంలో నుంచి చేయలేకపోయారు. వీళ్ళు వచ్చి ఈ 3 సంవత్సరాల్లో కనీసం ఆ కార్యక్రమం కూడా ప్రారంభించలేకపోయారు. చక్కటి ప్రాంతం మన తెనాలి. ప్రతి ఒక్కరికి ఆకర్షణీయంగా ఇక్కడున్న విద్యా అవకాశాలు, ఇక్కడున్న వైద్య సేవలు, ఇక్కడున్న సంస్కృతి, మనం కళాకారులకు ఇచ్చే గౌరవం, ఇవన్నీ ప్రతిబింబించాలి తప్ప మన అభివృద్ధిలో కుంటపడిపోయాం, ఎక్కడో దూరపడిపోయాం, ఎవరు పట్టించుకోవడం లేదు మన ప్రాంతాన్ని అంటే చాలా బాధ కలిగిస్తుంది. నిధులు లేవు, మీతో మాతో మాట్లాడొద్దు. మొన్న తెనాలి మున్సిపాలిటీ సమావేశం గురించి పత్రికలో నేను చదివాను. దాని తర్వాత వీడియోలు తెప్పించుకుని చూశాను.
నాకే ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఎవరిపైన మీరు దాడి చేస్తున్నారు? ఇదో వ్యూహంలో భాగంగా మీరే మీ సొంత మనుషులతోటి కావాలని అడిగిపించి చైర్పర్సన్ గారిని ఇబ్బంది పెడితే మీకు ఏమొస్తుంది? మీరెంతవరకు బాధ్యత తీసుకోవాలి? మున్సిపాలిటీలో ఉన్న అధికారులు కానీ, ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? కౌన్సిలర్లు వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు. వాళ్ళు కనీసం ఒక రోడ్డు వేయించలేకపోయారు, కాలువ తవ్వలేకపోయారు. రక్షిత మంచినీటి పథకం మనం తీసుకొచ్చి కొలగలూరు లాంటి గ్రామాల్లో మనం అందిస్తే మంచినీటి సమస్య ఉందని వాళ్ళు బాధపడ్డారు. ఇందాక కృష్ణానది దగ్గర నుంచి 96 కోట్ల రూపాయలతోటి మనం ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మన తెనాలి పట్టణంలోనూ పరిసర గ్రామాలన్నింటిలో కూడా చివరికి కొలిపర్ మండలంలో కూడా మనం విస్తరించి ప్రతి గ్రామానికి కుళాయి ద్వారా మనం రక్షిత మంచినీరు పథకం చేర్చాలనే ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు ఇటువంటి వాటిపైన మీరు దృష్టి పెట్టడం లేదు? ఇంకెన్నాళ్ళు కేవలం పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలకే పరిమితం అవుతారు? కొంతమంది పైన మీరు దాడి చేస్తే ఏమొస్తుంది దానివలన? ఇక్కడ ఉన్న ప్రజలకి ఎట్లా ఉపయోగపడుతుంది అది? 3 సంవత్సరాలు పూర్తయిపోయినాయి, 4వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాం మనం. ఎక్కడ చూసినా కొత్త రహదారులు, కొత్త పట్టణాలు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇతర ప్రాంతాల్లో చూస్తే మన దగ్గర ఎందుకు అవ్వడం లేదు? ఇది మనం ప్రశ్నించుకోవాలి, మన బాధతో ప్రశ్నించుకోవాలి. మార్కెట్ యార్డ్లో ఏం పరిస్థితులు ఉన్నంటే రైతులు చెప్తున్న ఆవేదన మామూలు విషయం కాదు. ధాన్యం కొనుగోలులో గోల్మాళ్ళు, ఫర్టిలైజర్ విషయంలో గోల్మాళ్ళు. ఎందుకు ఇటువంటి ధోరణి దేనికి ఉపయోగపడుతుంది? ప్రజాస్వామ్యంలో ఎవరు ఊహించని విధంగా 151 శాసనసభ్యులు మన రాష్ట్ర ప్రజలు మీకు అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంత దారుణంగా ఉంటుందని ఏనాడు కూడా మనం ఊహించలేదు. నిన్న నేను నా ఉపన్యాసంలో చెప్పాను, చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. ఎప్పుడైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతుల గురించి మేము సమాచారం తెప్పించుకున్నామో, కడప జిల్లాలోనే ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 132 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సొంత పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడి నుంచి అయితే ముఖ్యమంత్రి అయ్యాడో 13 మంది అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఇదేదో పార్టీల పరంగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరైనా గెలుస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కాదు. ఇక్కడ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి, ఈ ప్రభుత్వం మారాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజల విజయంగా భావించాలి. ఒక పార్టీ విజయం కోసం కాదు మేము తపన పడేది, ప్రజల విజయం, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం. ఎల్లప్పుడూ కూడా జనసేన పార్టీ ఈ సిద్ధాంతానికి కట్టుబడి మన రాష్ట్రానికి మంచి జరగాలనే తపనతోటి మేము ముందుకు తీసుకెళ్తాం. తెనాలికి కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రోజులు రావాలి. నష్టం జరిగింది, అభివృద్ధి ఏమాత్రం లేదు. సంక్షేమం చెప్పుకుంటూ వచ్చారు, సంక్షేమం చూసినా కూడా ఈ రోజున కూడా పాపం చాలామంది మహిళలు, వృద్ధులు, వితంతువులు ఎంతోమంది నన్ను కలిసినప్పుడు ఇందాక వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలి. ప్రభుత్వ పనితీరు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేటట్టే ఉంది, కానీ ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నట్టు మాత్రం ఎక్కడ కనపడలేదు. కొలిపర్ మండలం నుంచి కూడా నాకు చాలామంది మిత్రులు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడే మన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఆయన కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక దోచుకోవడం అసలు ఎవరు ఊహించని విధంగా జరిగిపోతుంది. అది అర్ధరాత్రి పూట పెద్ద పెద్ద లారీలు స్థానికంగా ఉన్న నాయకులతోటి ఏదో సర్దుబాటు చేసుకొని సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు మన వనరుల్ని మనమే కొలుగొట్టుకున్నట్టు చేసుకుంటున్నాం. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఉన్న సమస్యల గురించి మనం ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇందాక సిరిపురం నేలపాడు మధ్యన ఉన్న జగనన్న కాలనీని చూశాను. మరి ఏ స్ఫూర్తితోటి వీళ్ళు ఇంత భయంకరంగా ప్రకటనలు చేసుకుని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారంటున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు నిర్మాణం చేసే జగనన్న కాలనీకి మనం వెళ్ళి చూస్తే ఈ రోజున ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో, ఏ విధంగా ప్రజల్ని వీళ్ళు మోసం చేశారో చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది.
దయచేసి అమాయకుల్ని ఇబ్బంది పెట్టబాకండి, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టబాకండి. అక్కడ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా నాసిరకమైన పనులు. క్షేత్రస్థాయిలో సామాన్యుడు పాపం ఒక గూడు కోసం, ఇల్లు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిలో ఎంతో ఆశతోటి రేపటి రోజున వాళ్ళు అక్కడ నివసించడానికి ఒక ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్న కుటుంబాలకి మీరు మోసం చేస్తున్నారు. నిన్న కూడా మా పార్టీ అధ్యక్షులు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశాలన్నిటిపైన ప్రధానంగా రాజకీయ పరంగా నేను మాట్లాడతాను. రాజకీయ పరంగా ఈ ప్రభుత్వం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మనందరం కలిసి ఓడించాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. నేను దాకా అన్నట్టు ప్రజల విజయం కోసం మేము కోరుకుంటాం, ఏదో హడావుడిగా సీట్ల కోసం పొత్తుల కోసమే కాదు. ఎవరైతే ఈ అంశాలను నమ్ముతారో, ఎవరైతే ఈ దృక్పథంతో ఏకీభవిస్తారో, కలిసికట్టుగా మనం వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, మన రాష్ట్రానికి చాలా అవసరం, ప్రజల కోసం మనం కోరుతున్న కార్యక్రమాల్ని మనం ప్రజల విజయంగా మనం భావించాలో ఆ కోరుకునే వ్యక్తులే మాతో కలిసి వస్తారు. ఆ నమ్మకంతో, ఆ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్ళాలి ప్రజల దగ్గరికి. విసిగెత్తిపోయారు ప్రజలు మాత్రం. నాకు ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ ఎవరు ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు అనేది కాదు ఇక్కడ విషయం. ప్రజలు ఎదురు చూస్తున్నారు ఒక మార్పు కోసం. ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేశారు. అటువంటి పరిస్థితుల్లో మనం రాజకీయంగా పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. మనం నిలకడగా ఒక మంచి స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరూ ఇదే భావనతోటి ముందుకు వచ్చినప్పుడు, కలిసికట్టుగా ఎలక్షన్స్లో ఒక మంచి వ్యూహంతో వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వాన్ని 100% ప్రతిపక్ష పార్టీలుగా మన అందరం కూడా గద్దెదించాల్సిందే. అందరూ మీతో కలిసి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారా? అంటే నేను ప్రజలందరినీ మనం ఈ రోజున గౌరవించాలండి. ఎందుకంటే వాళ్ళు ఒక మార్పు కోరారు, 151 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఈ రాష్ట్రానికి అతను కూడా చాలా మేలు చేస్తాడని నమ్మకం, నిజాయితీగా పనిచేస్తాడని ఒక బలమైన నమ్మకంతో ఆయన పైన ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి అంత భారీ మెజారిటీ ఇచ్చారు. కానీ పూర్తిగా పరిపాలన విషయంలో విఫలమై ప్రజల దగ్గరికి ఏమాత్రం కూడా అధికార యంత్రాంగం వెళ్ళకపోవడం, ప్రజాప్రతినిధులు ఏదో చక్రవర్తిలాగా ప్రవర్తించడం, స్థానికంగా క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులు చేయడం, కబ్జాలు చేయడం, గూండాయిజం చేయడం, ఇవన్నీ చూసి ఖచ్చితంగా ప్రజలు మార్పు కోసం కోరుకుంటున్నారు. ఆ మార్పు రావాలన్నప్పుడు మన అందరం కూడా నిన్న మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ప్రతి ఒక్కరం తగ్గి మంచి మనసుతోటి ప్రజలే మనం విజయం సాధించాలని అనుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ని నమ్మిన వ్యక్తులు, పార్టీలు అందరూ కలిసికట్టుగా పోటీ చేయాలి. పోటీ చేసి ఈ ప్రభుత్వాన్ని దించాలి. అది అవసరం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మన రాష్ట్రాభివృద్ధిని మన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని మనం చీలనివ్వకూడదు. ఈ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇంటికి పంపించాలి. ఈ ప్రభుత్వం ప్రజలకి చాలా అపారమైన నష్టం కలిగించింది. దీనికి నా వంతు నేను కృషి చేస్తాను. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై కలిసి రండి, మనం ముందుకెళ్దామని ఆయన చెప్పారు. ప్రజలే గెలవాలి, మన రాష్ట్రానికి మన అభివృద్ధి చేయాలి. ఈ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకసారి గెలవకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో విఫలం చెంది ఈ రాష్ట్రానికి నష్టం కలిగించారు అనే కాన్సెప్ట్ ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో కలిసి రావాలి. కలిసికట్టుగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు మన ఆదరిస్తానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం గౌరవించాలంటున్నాను నేను. మా అభిప్రాయం, జనసేన పార్టీ అభిప్రాయం, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్ని మనం గౌరవించే విధంగా చాలా బలంగా కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఈ రోజున క్షేత్రస్థాయిలో మార్పు అనేది అవసరం. మాకు చాలా నష్టం కలిగిపోయింది. ఆ నష్టాన్ని అధిగమించాలంటే మన అందరం కూడా మన పర్సనల్ ఈగోస్ కానీ మన కోరికలు కానీ పక్కన పెట్టేసి మనం జాగ్రత్తగా ఒక మంచి వ్యూహం వేసుకుని కలిసికట్టుగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి.
సాధించాలి. ప్రజల విజయం కోసమే మనం కష్టపడాలి. టీడీపీతో కలిసే అవకాశాలు ఉన్నాయి. నేను చాలా క్లియర్గా మా పార్టీ అధ్యక్షులు చెప్పారు కదా, ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను కదా, ప్రయాణం ఉంటుందండి వాళ్ళతో. ఈ ప్రస్థానంలో అందరూ కలిసి పనిచేయాలి. అందరూ ఒకే మాట పైన ఇది ప్రజల విజయం కోసం మనం సాధించాలి. ఓ మంచి ప్రభుత్వం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి నెట్టేశారు. ఆ మార్పు ఎలా సాధ్యం అవుతుంటే మన అందరి మనోభావాలు ఒకటైనప్పుడు. మనని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు అందకన్నా ముందు ప్రకటించారు, అందరినీ కలిపి తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఓటు చీలకూడదు అని బలంగా చెప్పారు. దాన్ని మీరు నమ్మి ముందుకు రండి, పనిచేయండి అందరూ. అది కొన్ని మండలాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి బాగా. కొన్ని నాయకులు సందర్శించారు ఆ ప్లేసులను కూడా. మీరు దాని మీద ఏం స్పందిస్తారు? నా దృష్టికి ప్రత్యేకంగా రాలేదు, కానీ ఈ క్వారీల దగ్గర మాత్రం చాలా అవకతవకలు జరిగినాయి అనేది నా దృష్టికి వచ్చింది. ఇతర జిల్లాల్లో చాలా స్పష్టమైన సమాచారం మా దగ్గర ఉంది. వాటి గురించి మా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు బలమైన పోరాటం చేశారు. అక్కడ కోర్టులో కూడా పిటిషన్స్ వేశారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, అక్కడ కూడా వాళ్ళు విజయం సాధించారు. సో పార్టీ పరంగా మేము ఇటువంటివి పర్యావరణానికి నష్టం జరిగే ఏ కార్యక్రమం అయినా సరే మేము అడ్డుపడతాం. అన్ని విధాలుగా అన్ని మార్గాల ద్వారా ఆ ప్రాంతానికి నష్టం జరగకుండా జనసేన పార్టీ ఒక బాధ్యతగా తీసుకుని మేము కష్టపడతాం. స్థాయిలో కార్యకర్తలు కూడా కనబడుతున్నారు సార్. జనసేన చుండూరులో వాటర్ ట్యాంక్ అవునమ్మా. అది ప్రతిసారి రిపీట్ అవుతుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే మొండి వైఖరితోటి మొదటి నుంచి కూడా అందరినీ బెదిరించేసి, కేసులు పెట్టించేసి, భయభ్రాంతులు చేసి, ప్రజాస్వామ్యవాదం లేకుండా చేయడానికి ఒక విచిత్ర ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎక్కువ రోజులు ఆగదు. ఇబ్బందులు పడుతున్నా, కేసులు పడుతున్నా, అనేక ప్రాంతాల్లో దాడులు చేసిన, పల్నాడులో జరుగుతున్న సంఘటనలు తెలుసుకుంటే ఇంకా బాధ కలిగిస్తోంది. వీటన్నిటిని అధిగమించి ప్రజలు దీనికి ఎదురుదాడి చేయడానికి, నిలబడడానికి ప్రజాస్వామ్య రీతిలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి నిర్ణయం తీసుకున్నారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అమలాపురం వెళ్ళడానికి ఏమైనా ట్రేడ్ బుక్ చేశారా? కమ్ విత్ మీ సార్. ఏ పార్టీ చేయని కార్యక్రమం, కనీసం ముఖ్యమంత్రికి ఆ మాత్రం సమయం దొరకలేదో, లేకపోతే ఆయన ఇటువంటి విషయాలపైన శ్రద్ధ చూపించడో, ఒక అపీల్ కూడా చేయలేదు ఈ రోజు వరకు. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండాలి, ఒక మంచి వాతావరణం రావాలి, దయచేసి ఎవరు కూడా తొందరపడబాకండి అనే ఒక అపీల్ కూడా చేయని ముఖ్యమంత్రి. దానికి నిన్న మేము మా సమావేశంలో మేము తీర్మానం చేసాం. పార్టీ అధ్యక్షులు గారి అభ్యర్థన మేరకు త్వరలోనే అక్కడ పీస్ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామాల్లోనూ, ప్రతి వార్డులో కూడా జనసేన పార్టీ తరఫున మా నాయకులు శాంతి నెలకొల్చడానికి కోసం ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం.